గురుజీ జూమ్ చేయి, ఆ జెండా జూమ్ చేయి, ఆ సుదర్శనాన్ని జూమ్ చేయి. ఇంద్రదుమ్న మహారాజు గారు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించిన ఆ దివ్య గోపురాలను జూమ్ చేయి. కదాచిత్ కాలింది తట విపిన వంశీ తరావో ముదాబీరి నారీ మాధుప ఆస్వాద మధుపహ జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. చూశారు కదండి గోపురం ఎంత దివ్యంగా భవ్యంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఈ దివ్య దేవాలయాన్ని, ఈ జగన్నాథ మందిరాన్ని ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? రాజుగారి పేరు ఇంద్రదుమ్న మహారాజు. ఆగండి ఆగండి, వచ్చారా ప్రభుజీ? లేదే, అమలు ప్రభు అక్కడ ఉన్నారు. రండి ఆగండి. ఇంద్రదుమ్న మహారాజు గారు ఎక్కడి నుంచి ఇంద్రదుమ్న మహారాజు గారు కట్టించినటువంటి దేవాలయంలో జగన్నాథుడు కొడువై ఉన్నాడు. ఈ రోజున బయటకు వస్తాడు. మళ్ళీ 10 రోజులు ఆయన 10 రోజుల పాటు జగన్నాథుడు రెస్ట్ తీసుకోవడానికి గుండీచా మందిరానికి వెళ్తాడు. గుండీచా మందిరం అంటే ఏమిటో కాదు, బృందావనం. అదైందా? గుండీచా మందిరం అంటే బృందావనం, ఈ పూరి మందిరం అంటే కురుక్షేత్రం. కాబట్టి మనం అందరం కూడా గోపికలు ఏ విధంగా అయితే కృష్ణ భగవాన్ని కురుక్షేత్రం నుంచి బృందావనాన్ని తీసుకెళ్లారో అలా మనం భగవంతుణ్ణి, రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి బృందావనానికి తీసుకెళ్తున్నట్టుగా భావించి గోపికా భావంతో ఆ రోజున గోపికలు ఎంత భక్తితో, ఎంత వినయంతో, విధేయతతో భగవంతుడిని తీసుకెళ్లాలనుకున్నారో అలా తిరిగి బృందావనానికి తీసుకెళ్లేటువంటి మధుర ఘట్టమే ఈ యొక్క రథయాత్ర మహామహోత్సవం. రథయాత్ర జీవితంలో ఒక్కసారైనా మనం చెయ్యాలి.